నెల్లూరు తెలుగుదేశం పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తీసుకున్న నిర్ణయం రాజకీయమేనని అంటున్నారు. ఇకపై తాను మైనింగ్ నుంచి పూర్తిగా తప్పుకుంటున్నానని వేమిరెడ్డి ప్రకటించారు. క్వార్ట్జ్ ఫ్యాక్టరీ నిర్మాణ ఆలోచన విరమించుకుంటున్నానని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తనకు మైనింగ్ చేసే ఉద్దేశమే లేదన్నారు. అలాగే క్వార్ట్జ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలన్న ఆలోచనను కూడా విరమించుకుంటున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో బలమైన నేతగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆవిర్భవించారు. 2019 ఎన్నికలకు ముందే జగన్ పార్టీలో ఆయన చేరి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 2019 నుంచి 2024 వరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో కీలకంగా వ్యవహరించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవా కార్యక్రమాలతో నెల్లూరు జిల్లా ప్రజలకు అందరికీ సుపరిచితులు. ఆయన నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తాను ఎంపీ కాకముందు నుంచే తాగునీటి పథకాలను ప్రారంభించారు. గ్రామాల్లో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించేవారు. విపిఆర్ ఫౌండేషన్ పేరుతో ఆయన సేవా కార్యక్రమాలను నిర్వహించుతూ వచ్చారు. కానీ 2019కి ముందు ఆయనకు రాజకీయాల్లోకి రావాలని గుబులు రేగి వైసీపీలో చేరి రాజ్యసభ సభకు ఎన్నికయ్యారు. అయితే 2019 నుంచి 2024 వరకు నెల్లూరు జిల్లా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి పొసిగేది కాదు. దీంతో గ్యాప్ పెరిగింది. దీంతో పాటు తాను కోరిన స్థానాలు ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తెలుగుదేశం పార్టీలో చేరి 2024లో నెల్లూరు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కోవూరు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు. అయితే ఆయన మీద పదే పదే మైనింగ్ ఆరోపణలు వస్తున్నాయి. సొంత పార్టీ నేతలతో పాటు ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుండటం ఆయనను కలిసివేసిందంటున్నారు. ప్రతిపక్షాలకు స్వపక్షంలోని తనకు వ్యతిరేకులైన వారికి అవకాశం ఇవ్వకూడదని పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మైనింగ్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఇన్నాళ్ళు సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకున్న తమ కుటుంబం ఇలా అక్రమ వ్యాపారాల పేరిట తాము బద్నం కావడం ఇష్టం లేక ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.